కాసేపట్లో ఎన్డీఏ పాలిత సీఎంలు డిప్యూటీ సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. ఢిల్లీలోని అశోక హోటల్కు పలువురు సీఎంలు డిప్యూటీ సీఎంలు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. ఈ సమావేశం మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తో పాటు మరికొందరు కేంద్ర మంత్రులు కూడా హాజరు కానున్నారు. ఎన్డీఏ మూడో టర్మ్లో ఏడాది పాలన, ఆపరేషన్ సింధూర్, దేశ భద్రత, కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టడం అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి గల ముఖ్య ఉద్దేశాన్ని ఎన్డీఏ నేతలకు వివరించనున్నారు ప్రధాని మోదీ. ఈ సమావేశానికి ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఇవాళ కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు కొత్త ఇంట్లోకి గృహప్రవేశ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. దీంతో ఈ సమావేశానికి హాజరు కాలేనని బీజేపీ పెద్దలకు ఆయన ముందుగానే సమాచారం ఇచ్చారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఇవాళ జరగబోయే ఈ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చించబోతున్నారు, ఎవరెవరు హాజరవుతున్నారు? హరీష, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ రోజు ప్రధాని అధ్యక్షతన జరిగే ఒక ఎన్డీఏ సమావేశానికి హాజరు కానున్నారు. 20 మంది ముఖ్యమంత్రులు, 18 మంది ఉప ముఖ్యమంత్రులు సమావేశానికి హాజరు కానున్నారు. సుపరిపాలన, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు అవలంబిస్తున్న ఉత్తమ పాలనా పద్ధతులపైన కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అదేవిధంగా 2 కీలక తీర్మానాలను కూడా ఈ సమావేశం ఆమోదించనుంది. ఆపరేషన్ సింధూర్ విజయమైన నేపథ్యంలో సాయుధ దళాలు ప్రధానిని అభినందిస్తూ కూడా ఒక తీర్మానం చేయనున్నారు. జనాభా లెక్కల సేకరణ చేపట్టాలన్న నిర్ణయానికి గాను కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ మరో తీర్మానం కూడా చేయనున్నారు. ఈ 2 తీర్మానాలను ఆమోదించడంతో పాటు మరికొన్ని అంశాలపైన కూడా సమావేశంలో చర్చ జరగనుంది. మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతుండడము, వచ్చే నెలలో అంతర్జాతీయ యోగా దినడం, అదేవిధంగా ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి కూడా ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంలతోటి ప్రధాని చర్చించనున్నారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. చంద్రబాబు నాయుడు నిన్న నీతి ఆయోగ్ కార్యక్రమం తర్వాత ఆయన కుప్పంకు చేరుకోవడం జరిగింది. ఈ రోజు ఆయన నూతన గృహ ప్రవేశం ఉన్న నేపథ్యంలో ఆయన హాజరు కాలేనంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఏపీలో ఎన్డీఏ కూటమి అమలు చేస్తున్న పాలనా సంస్కరణలు, అదేవిధంగా ప్రజలకు చేరువయ్యేందుకు చేపడుతున్న కార్యక్రమాలపై కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు. ముందస్తుగా ఈ యొక్క కార్యక్రమంలో ఉండడంతో, ఆయన గైహాజరవడంతో ఏపీకి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రులకు కూడా ఆయన ఇంతకు ముందుకే ప్రముఖులకు చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ రోజు ఎన్డీఏ ప్రధాని అధ్యక్షతన జరగబోయే సమావేశం సాయంత్రం వరకు కూడా కొనసాగనుంది. హరీష, థ్యాంక్ యూ గోపి.